నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. 24 క్రాఫ్ట్స్ని డైరెక్టర్ కంట్రోల్ చేస్తే అందులో అన్నిటికంటే రిస్కీ జాబ్ ఫైట్స్. అలాంటి ఫైట్స్ని కంపోజ్ చేస్తూ ఎంతో మందికి అభిమాన పాత్రులయ్యారు ఇద్దరు ఫైట్ మాస్టర్స్. వాళ్ళని చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ విషయాలు తెలిసిన తర్వాత ఇంకా అద్భుతం అనిపిస్తుంది. వాళ్ళు అసలు చదువుకోలేదు, ప్రపంచం అంటే ఏమీ తెలియని ఒక చిన్న మారుమూలకు గ్రామంలో పుట్టిన వాళ్ళు ప్రపంచమంతా మెచ్చుకుని గర్వించే స్థాయికి నంది అవార్డులను సైతం అందుకునే స్థాయికి ఎదిగారు. వాళ్ళ మాటలేంటో వాళ్ళ నోటి నుండే విందాం. వాళ్లే ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్. వారి గురించి మనసులో మాట కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారం అండి. రామ్ లక్ష్మణ్ గారు ఫైట్ మాస్టర్ అనగానే అందరికీ బాగా తెలిసిపోయిన పేరు, ఎవరు మర్చిపోలేని పేరు. ఓకే, మీరు ట్విన్స్ కాబట్టి మీరు పెద్ద, మీరు పెద్ద. బ్రదర్ రాము, నేను లక్ష్మణ్. ఓహో, మీరు రాము, మీరు లక్ష్మణ్. చూడ్డానికి ఇద్దరు ఒకేలా ఉన్నారు. మామూలుగా ఇంట్లో కన్ఫ్యూజ్ ఎవరు అండి? అలవాటు అయిపోయిందా వాళ్ళకి? ఫస్ట్ కనిపించారు, అలవాటు ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు మా వైపులో అంతా. తర్వాత ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంటే ఏమైనా గుర్తు పెట్టుకుంటారా, లేకపోతే మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఒక కోడ్, ఈయన రాము, ఈయన లక్ష్మణ్ అని? కొన్ని కోడ్లు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎలా? ఏదైతే రాము, ఏదైతే లక్ష్మణ్ అని అలవాటుని బట్టా, మాటని బట్టా? మాటని బట్టి అంత తేడా ఉంది కొంచెం. మాటని బట్టి నేను గమనిస్తున్నాను. మీరు కొంచెం గలగలా మాట్లాడతారు, ఆయన కొంచెం సైలెంట్ ఏమో అనిపిస్తుంది నాకు. నిజమేనా? అలాగా మీరు అనుకున్న రాంగ్, వాడు ఎక్కువ మాట్లాడు. అవునా? ఏమో వచ్చినప్పటి నుంచి నేనైతే అది అనుకుంటున్నాను. అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వముందు నేను బాగా మాడతాను, ఇంటర్వ్యూ స్టార్ట్ అయినా వాడు ఎక్కువ మాట్లాడు. ఓకే ఓకే. ఇంట్లో ఎలా పిలుచుకుంటారు? బ్రదర్ అని పిలుచుకుంటారా, ఎవరెవరు అని పిలుచుకుంటారు? ఎవరెవరు పిలుచుకుంటా. బ్రదర్ అంటే 10-15 నిమిషాలకే అంత బిల్డప్ ఎందుకు లేని. అన్నకి అంత మర్యాద, తమ్ముడికి అంత మర్యాద, 10 నిమిషాలు తేడా కదా, అందుకని పెద్ద వరాపరాన్ని పిలుచుకుంటాం. 10 నిమిషాల తేడాతో పుట్టారు? 15 మినిట్స్, 15 నిమిషాలు. అంటే పుట్టగానే మీకు ఈ పేర్లే పెట్టేయాలి ట్విన్స్ కాబట్టి రామ్ లక్ష్మణ్ అని అనుకున్నారా? ఇంకేదైనా అనుకుని పేర్లు మార్చారు? యాక్చువల్గా మా పేర్లు పుట్టంగా మా ఇంట్లో అనుకోలేదు. యాక్చువల్గా మమ్మల్ని పుట్టినప్పుడు టెన్స్ కవల పిల్లలు పుట్టిన వచ్చారు కదా, వచ్చిన వాళ్ళే ఆటోమేటిక్గా వచ్చిన వాళ్ళు ఆవిడ పెద్దవాడు, మాకు ఆవిడ పేరు పిలిచేసింది. ఆ రోజు పుట్టినరోజు మా పేరు పిలవటం వలన అయింది. అందరూ లేట్గా పెట్టడం, మాది పుట్టినరోజే మా పేరు ఫిక్స్డ్. ట్విన్స్ అనగానే చాలా మంది చక్కని అవే పేరు అనేసారు పబ్లిక్ లో, అదే పేరు ఫీడ్ అయిపోయింది. ఓకే. మీ పేరెంట్స్ కి మీరు ఎంతమంది? మీరిద్దరేనా? ఇంకా మేము 5గురమే. ఫస్ట్ అక్క, అన్నయ్య, అక్క, లాస్ట్లో మేము ఇద్దరు. అలా ఆర్డర్ లో పుట్టారు. ఫస్ట్ అమ్మాయి, అబ్బాయి, తర్వాత అమ్మాయి, తర్వాత ఇద్దరు ఒకేసారి వచ్చేసారు. ఓకే. మీ ఫ్యామిలీ గురించి ఇంకా చెప్పండి. మీ పేరెంట్స్, మీది ఏ ఊరు? మాది ప్రకాశం డిస్టిక్, చీరాల పక్కన సంతరావూరు. సంతరావూరు పక్కన నందిగుంటపాలెం. చిన్న పక్కన ఊరు, చిన్న విలేజ్. అక్కడ ఒక 60 ఇళ్ళే ఉంటాయి, చిన్న విలేజెస్ అన్నమాట. పెద్ద బస్ ప్రయాణం అక్కడ ఏముండదు, స్కూల్ ఉంటుంది. ఏదైనా ఊరికి వెళ్ళాలంటే రావూరు కానీ ఇట్లు స్వర్ణ అట్లా కారం చెడు రావూరు అంకుపల్లి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి బస్ ఎక్కాలి. మీ ఊరికి బస్ కూడా లేదు. కరెంట్ ఉందా? కరెంట్ ఉంది. పుట్టినప్పుడు లేదు, మేము వచ్చిన తర్వాత వచ్చింది. ఇప్పుడు వచ్చింది బస్సు, ఇప్పుడు వెళ్తుంది. ఇప్పుడు పర్లేదు. మేము వెళ్ళిన తర్వాత బస్సు ఓ రోజు మేమే ఉండగానే చెక్ చేసి వచ్చాం అనమాట. మీ ఊరు వాళ్ళకి గర్వకారణం కదా. మా ఊళ్ళో పుట్టిన వాళ్ళు అసలు సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఫైట్ మాస్టర్స్ గా సినిమా వాళ్ళందరితో కలిసి పనిచేస్తున్నారు, గ్రేట్ గా చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకుంటారు, అప్పుడు మేము కూడా అలాగే ఫీల్ అవుతుంటాం. మీరు కూడా మరి అంతే కదా. మేము ఊరు ఒక ఊరు ఆడియన్ గా మేము అనుకున్నాం అనుకోండి. నేను ఊర్లో ఉండాలని అనుకున్నాను అనుకోండి. ట్రావెల్ చేస్తే మాకు గొప్పగా ఉంటుంది. ఎక్కడ ట్రావెలింగ్, ఎక్కడ ఉండవు. మీ అమ్మ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా అమ్మ నాన్న వ్యవసాయం పని. మా నాన్న ఆయన ఆర్టిస్ట్, నాటకం ఆర్టిస్ట్. ఊళ్ళో కొంచెం నాటకాలు వేస్తూ ఉంటారు. మీకు ఈ ఆర్ట్ ఎప్పటి నుంచి వచ్చింది? లేకపోతే అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైట్ మాస్టర్స్గా వచ్చారా, లేకపోతే చిన్నప్పటి నుంచి కరాటే లాంటివి ఏమైనా నేర్చుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చారా? ఫస్ట్ మా పల్లెటూరులో మేము విలేజ్ ఎక్సైజ్ చేసేవాళ్ళం కదా. మాకు చదువు అప్పుడంతా కర్ర సాధన తిప్పటాలు, కరాటేలు ఉండవు కదా, కర్రలు తిప్పటాలు అట్లాంటి, బండ్లు ఎత్తటాలు అట్లాంటి విలేజ్ కండే కసరత్తులు. విలేజ్లో అదే పనులు చేస్తూ ఉన్నాం, పెద్ద చదువుకోలేదు. లాస్ట్ అంతాం కాబట్టి మమ్మల్ని ఏదో పక్క ఊరికి వెళ్ళి చదివించాను కాబట్టి మా అమ్మ నాయనమ్మ సరే మీ ఇద్దరం కావాలని చెప్పి మా నాయనమ్మ ఎక్కువ వెతికాము. అందుకని చదువు మీద మరి మా యాక్చువల్ మా ఆర్థిక ఫ్యామిలీ వల్ల చదవటానికి స్కోప్ లేదు. మేము చిన్న వయసు నుంచే పనికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే చిన్న వయసు నుంచే
బాగా నడవటం స్టార్ట్ చేసిన కానీ పనికి స్టార్ట్ చేసాం అన్నట్టు అనుకో అన్ని నడవడమే పనికి వెళ్ళిపోయారు. పనికి మా తాతగారితో వెళ్ళి ఇప్పుడు ఎట్లా ఆడుకుంటాను స్కూల్ ఎల్కి పంపిస్తారు ఎలాగైతే సినిమా పంపుతారు కదా ఆడుకుంటాం కోసం అట్లాగా పనికి పంపించారు. మా తాతగారు మాకు గుర్తు పత్తి తీయడానికి మా ఊరు పక్క ఊరికి వెళ్ళడానికి నడిచేవాడు కాదు, బుధానికి ఎక్కించుకొని పచ్చిచేలు దించేసి తీసిన తర్వాత మళ్ళీ ఎక్కించుకొని వచ్చేవాడు అనమాట. అంటే అంత చిన్న మీకు అలాగే అలవాటు అయిపోయింది. అలా వెళ్ళి వాళ్ళు చేస్తున్నది చూసి మీరు కూడా చదువు ఒకటి ఉంటుంది అన్నది కదా మాకు తెలియదు, బట్ మా ఇంట్లో కూడా తెలియదు అని తెలుసు వాళ్ళకి. మాకు తెలియదు చదువుకోవాలని ఉన్నాము ఇదే అనుకుంటున్నారు అలా జీవితం. పని చేస్తూ ఉండగానే వాళ్ళకి బాగా పని అలవాటు ఓడిపోయాము. కొంచెం మా ఇంట్లో ఆర్థిక ఫ్యామిలీ, ఏం ఆస్తులు ఏమో చిన్న విలేజెస్, నలుగురు పని చేసి వస్తే కొంచెం గడుస్తుంది కదా. అస్సలు చదువుకోలేదు, స్కూల్ అంటే తెలియదు. పోయాను స్కూల్కి, ఒక చాచల్లాగా నడుచున్నాం, ఏదో పంతులమ్మ కదా ఉడపడిందని నేను కొట్టి వచ్చాం. పంతులమ్మని మీరు కొట్టొచ్చారా? అంటే చిన్న ఏదో తిట్టిందని మా నాయన ముందు తీసుకెళ్ళాను. సపోర్ట్ తిడుతుంది నచ్చలేదు కదా, చదువుకోవడం పెద్ద నచ్చదు కదా. మా నాయన ముందు తీసుకెళ్ళి అసలు విషయం అది చదువు నచ్చలేదు కాబట్టి టీచర్ తిట్టిందని చెప్పారు. ఆవిడేదో మాట్లాడుకుంటే ఆవిడేదో తిట్టుద్దనుకుంటే ఆవిడేదో ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు. అరే ఏంటంటే ఏదో తిట్టుద్దని తీసుకొస్తే ఈవిడ సైలెన్స్ మాట్లాడుకుంటుందని నేను ఆవిడని కొట్టి వెళ్ళిపోయా. ఏ వయసులో అండి? అది తెలియదు, చాలా చిన్న వయసు. అంటే అంత చిన్న వయసులోనే మీకు భగవంతుడు అక్కడ డిక్లేర్ చేసి స్టాంప్ వేశాడు. ఫ్యూచర్ లో వీళ్ళు పెద్ద ఫైట్ మాస్టర్లు అవుతారన్న దానికి అక్కడ పునాది పడింది. వేసాడు. అప్పటి నుంచి కూడా మళ్ళీ వెనక్కి తిరిగి తలుచుకున్నా కూడా అది ఉంది కదా, సద్దు లేకపోతే కొన్ని చోట్ల ఎదురవుతుంది కదా ప్రాబ్లమ్స్. తొలి అడుగైతే అక్కడ పడింది. బాగుంది. ఆ తర్వాత అలా పని చేసుకుంటూ ఈ రంగంలోకి ఎలా వచ్చారు? ఈ రంగంలో కంటే యాక్చువల్గా మాకు ఒక 16-17 ఏజ్ వరకు ఈ వ్యవసాయం పని చేస్తున్న తర్వాత కొన్ని రోజులకి విలేజ్ వాతావరణం ఒక రకమైన బోర్నెస్కి వచ్చింది. బట్ విలేజ్ అన్ని గేదెల దగ్గర నుంచి వ్యవసాయం అంటే అన్ని పనులు కూడా పనులన్నీ ఎక్స్ట్రీమ్ చేసామన్నమాట. కష్టపడటంలో ఇట్లా కష్టపడతారా అంటే ఒక మనిషి ఒక 12 hours అనుకోండి, 8 hours అనుకోండి, 12 hours అట్లా నైట్ అండ్ డే కూడా కష్టపడ్డా అనమాట. పొలంలో మా పొలంలో కాళ్ళు కలుపుస్తానికి వెళ్తే మార్నింగ్ 6కి వెళ్తే ఈవినింగ్ 6-7 దాకా డైలీ ఉండి నానిపోయి పుళ్ళు పడాయి ఇవన్నీ జలగలు బట్టి. అట్లా ఎక్స్ట్రీమ్గా పనిచేసాం అనమాట. కొంచెం ఆర్థిక నుంచి కూడా కొంచెం మేము వచ్చిన తర్వాత మేము కవర్ అయ్యాం, మేము పనిచేస్తాం. ఒక 17 ఏజ్ తర్వాత ఈ విలేజ్ పని చేస్తూనే ఇక ఒకే పని చేస్తున్న బోరుగా ఉంది, ఇంకొక పని కానీ షిఫ్ట్ అవుదామని ఇంకొక పని మా ఫస్ట్ ఇంకొక పనికి దిగటం, అదే బండ ఎత్తడం. మీరు వినే ఉంటారు మా విలేజ్లో. మా ఊర్లో రసబండలు అన్న చిన్న బండ ఉంది, జనమాట చెప్పాము ఇంటర్వ్యూలో. అది ఇప్పుడు తాతల నాటోళ్ళు అది జొన్న కూడా తిని అలా ఎత్తేవాళ్ళు, ఇప్పుడు అంతా ఎత్తలేరు అని అంటే సరే మనం ఎందుకు ట్రై చేసాం. అది మా ఫస్ట్ గురువు అనమాట. అది మనలో కూడా ఒక శక్తి ఏదైనా మనం తెలియకుండా ప్రాక్టీస్ చేస్తే మనకి ఏదైనా వశం అవుద్ది అనేది ఫస్ట్ ఆ బండరాయి వల్ల మాకు ఒక శక్తి వచ్చింది. అంటే ఇద్దరికి ఒకే ఆలోచన వచ్చిందా, లేకపోతే ఒకళ్ళన్న తర్వాత ఇంకొకళ్ళు ఎంకరేజ్ చేసుకున్నారు? ఎప్పుడు ఇద్దరం ఒకసారి వెళ్తాం కదా, ఏం చేయాలని ఇద్దరం చేస్తుంటాం, ఇద్దరం ఒక పని చేస్తుంటాం, తెలియజే కదా, అంత సపరేట్ పడిగా ఒకసారి ఉంటాం కాబట్టి ఇది చేసి చూద్దాం ఇద్దరు కలిసి చేసాం. అయింది, సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ ఊళ్ళో ఇంకా బయటకు పోయి ఇంకేం చేయాలి, మన ఊర్లో ప్యాంట్ వేసుకోవాలనేది. అదే ఫస్ట్ ఆ బండ వేసి లేపిన తర్వాత ఆ బండ ఒక సంవత్సరం లేపాం. ఇంకో సంవత్సరం బండ వేరే వాళ్ళు పెట్టేసి మమ్మల్ని ఓడించారు, ఓడిపోయాం. మీరు ఊరుకున్నారా, కొట్టలేదా? లేదు ఓడుతా అంటే ఓటమే మనిషికి మనకి ఇంత ముందు రావడానికి కారణం కూడా అనేది. అది గెలిచి ఉన్నవాడితే మనం హీరోలు అనుకునేవాడిని. అదే ప్రతి మనిషి కూడా ఓటం అనేది మనిషిని అప్పుడు జీరో అవ్వాలి. అప్పుడు మానుభూలో మేము తెలుసుకున్నది. అసలు ఓడిపోవాలి మనిషి, ఓడిపోతే నిజమైన కసి వచ్చుద్ది. అంటే గెలిచేటప్పుడు ఇక్కడ ఉంటాం మనం, ఓడిపోతే ఇక్కడ నుంచి వచ్చుద్ది ఒక విధమైన ఎనర్జీ దాంట్లో ఉంటుంది. తిరిగి ఏంటంటే మేము చెప్పాల్సిన ఓడిపోతే గెలుస్తామనే నమ్మకం ఉంటుంది, గెలిస్తే ఓడిపోతామని డౌట్ ఉంటుంది, భయం ఉంటుంది. గెలిచినోడికి ఓడిపోయినోడికి గెలుస్తాననే నమ్మకం ఉంటుంది, కసి ఉంటుంది. తర్వాత ఓడిపోయినోడికి అతనేంటి, నేను ఎందుకు ఓడిపోయాను, నేనేంటి అని అర్థం చేసుకునే టైం ఉంటుంది. గెలిచినోడికి అతను మర్చిపోతాడు, ఓడిపోయినోడు అతను తెలుసుకుంటాడు. అలాగే ఆ ఓటంలో మేము మమ్మల్ని తెలుసుకున్నాము. మమ్మల్ని ఎవరైతే ఓడించారో అతని దగ్గరికి వెళ్ళేసి ఆ వేరే గురువు దగ్గరికి వెళ్ళి అక్కడే నేర్చుకొని ఇంకో 1 year ప్రాక్టీస్ చేసి గెలిచాం. ఫస్ట్ మా ఊర్లో పెట్టాం, ఫస్ట్ 2-3 ఊర్లకి. నెక్స్ట్ టైం పెట్టి మన డిస్ట్రిక్ట్లో పెట్టాం అనమాట. ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎవరేం లేకపోవచ్చు అని ఒక బండ లేపాము. అక్కడ అది ఓపెన్ బండ అంటే ఎంత బరువు ఉంటుందండి? అది 150 kgs. 150 kg.
అంటే ఒక్కళ్ళే లేపాలా ఇద్దరు కలిసి? లేపాడు లేదు, నెక్స్ట్ నైట్ లేపాం అట్లా. ఫస్ట్ సెకండ్ లాగా వచ్చాము. సరే ఆ నుంచి లేపేసిన తర్వాత అప్పుడు కొంచెం మాకు వచ్చేస్తే ఇక్కడ ఊర్లో కూడా ఇక ఈ పనులు ఇవన్నీ చేసిన తర్వాత ఏదో బయటికి వెళ్ళాలి అంటే మాకు అంటే అంతరాత్మలో ఒక బై వన్గా మాకు చెబుతూ ఉంది అది. మేము చేసిన ఆ గేదెలు కానీ ఆ పొలాల మేకలు కానీ ఆ పనులు చేసిన మాకే అయ్యి అంతరాత్మలే మాకు చెబుతున్నాయి. ఓకే మాకు మమ్మల్ని సక్రంగా చూశారు, మీరు వెళ్ళండి, ప్రమోషన్ ఇచ్చినాయి మాకు అయ్యి. సరే అట్లా వెళ్తున్న సమయంలో ఏం బయటికి వెళ్ళాలని ఎతుకుతున్న సమయంలో సరే మిలిటరీకి వెళ్దాం అనుకున్నాం. గుంటూరులో మిలిటరీ సెలక్షన్ ఏది జరుగుతుందని అప్పుడు ఆ టైంలో 25 years 30 years లుంగిలు కట్టుకొని వెళ్ళాం అక్కడికి. చదువు లేదు, ఏలుముద్ర కాళ్ళు అంటే ఏదో బయటికి వెళ్ళాలనే ఒక భావనతోటి వెళ్ళి అక్కడ వాచ్మెన్స్ కూడా బయట రానిలేదు, వెళ్ళలేదు, బయటకు వచ్చేసాం. సరే ఏం చేద్దాం అనుకున్న సమయంలో మాకు పైడ్ మాస్టర్ రాజు మాస్టర్ గారు అప్పుడు పరిచయం అయ్యారు. మా నాన్నగారికి వచ్చింది థాట్. ఫస్ట్ మేము అలా తిరుగుతున్నాం, ఏదో ఒకటి ఎక్కడ బయటకు పోయి చేయాలి అనే దాన్ని తిరుగుతుంటే మా నాన్నగారు థాట్ వచ్చి ఆలోచన మా నాన్నగారిది సినిమా అని రాజు మాస్టర్ వెళ్ళాలనేది. ఆయన తీసుకుని పరిచయం చేస్తే అక్కడ నుంచి. అవును, మీ నాన్నగారు నాటకాలు అవి చేశారన్నారు కదా, మీరు యాక్టింగ్ చేసేయాలి ఐ మీన్ నాటకాల్లో ఎప్పుడైనా నటించాలి అని కానీ ఆ ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా, ఎప్పుడు చేయలేదు? అంటే యాక్చువల్ అంటే విలేజ్లో చాలా మేము అమాయకంగా ఉంటామమ్మా. అంటే యాక్చువల్ మా నాటకాలు వేసేవాళ్ళు కానీ మమ్మల్ని పెద్ద ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు కాదు. అంటే కొంచెం పాజిటివ్గా ఉండాలి కదా, మేము కొద్దిగా డల్లు. అంటే మా ఊర్లో మేము అసలు టోటల్ 0 స్టేజెస్ అనుకోండి. అంటే ఆటల్లో కానీ ఆటల్లో కానీ మమ్మల్ని ఆటల్లో కూడా పెట్టినవాళ్ళు కాదు, ఇలా అమాయకంగా ఉంటారని. మా ఊళ్ళో ఒక నాటకం వేసేవాళ్ళు మమ్మల్ని. సరే మేము యాక్ట్ చేస్తామని మమ్మల్ని పెట్టుకోలేదు. మా నాన్న చేత బయటలాడి యాక్ట్ చేస్తామంటే సరే ఏడుతుందని చెప్పి ఎస్ బాస్ లాగా అప్పుడే ఒక ఇళ్ళని పక్కన నుంచో పెట్టారు ఇద్దరు. అంటే మాటలు కూడా మాట్లాడటం చేత కాదనమాట, పెద్ద తెలుగు కూడా పెద్ద మాట్లాడటం చేత కాదు. చీరాలు వెళ్ళాలంటే ఒక మనిషి నుంచి పంపించేది మా నాయనమ్మ. అంటే 17-18 17-18 ఏళ్ళకి కూడా ఒక మనిషిని తోడిచి పంపించారు. అంత అమాయకంగా ఉండేవారు. అంటే విలేజ్ లో 24 hours పని పొలం ఇదే కదా, గేదెలు పొలమే కదా మైండ్. గేదెలతో ఎక్కువ మాట్లాడేవాడు, గేదెలు మేకలతో ఎక్కువ మాట్లాడేవాడు. యాక్చువల్ విలేజ్ లో ఆట ఆడేవాళ్ళం బాగా మేము. ఈ కొంగలని ఇట్లాంటి ఆట బాగా వల్ల బట్టి చేపలు పడతాం. మన విలేజ్ కొంగలు వేటాడమన్నారు కదా, ఎలా వేటాడతారంటే అటు ఉచ్చులమ్మా, అటు ఉచ్చులు కట్టి ఒక కొంగ పట్టేసి కళ్ళు కుట్టేస్తాం, కళ్ళు కుట్టేసి చెవులో దూది పెడతాం. ఒక పారే కంద దగ్గర కానీ పెట్టే పడితే ఆడ ఉచ్చులు ఆడతాం. అది సైలెంట్గా ఉంటుంది, అది ఉందని అన్ని వచ్చి వాళ్తాయి, 4-5 పడతాయి. అట్లా మా ఊర్లో ఏ ఫుడ్ కూడా మేము కొని తినలేదన్నమాట. చేపలు అంటే మేమే తయారు చేసుకున్నాం, వల మావు అని అంటుంది కదా, కాలువకి అడ్డంగా పెట్టేసి. మా నాయన తిట్టుండేది, నేను వండలేనరా మీరు తెచ్చి రోజు చేస్తారనేది. అంటే విలేజ్ లైఫ్ అంత ఎంజాయ్ చేసాం అట్లా. బట్ బాగా మాకు విలేజ్ అప్పుడు తలుచుకుంటూ ఉంటే ఎంజాయ్ చేసాం. మాకు విలేజ్లో ఫస్ట్లో కూడా మాకు ఏంటంటే పెద్దవాళ్ళని చాలా గౌరవం, ఏదైనా మాటలు చెప్పుకుంటుంటే బాగా ఫస్ట్ నుంచి కూడా అదొక అభిప్రాయంగా ఉండేది. అట్లా విలేజ్ లైఫ్ చాలా ఆనందంగా. సో అలా ఉన్న వాళ్ళని సినిమాల్లోకి పంపిస్తే బాగుండని మీ నాన్నగారు ఆలోచించి రాజు గారికి పరిచయం చేశారు. అంటే మేము కూడా ఆల్రెడీ ఏదో ఒకటి బయట చేయాలన్న పేపర్లో ఉన్నాం. విలేజ్కి అయిపోయింది, విలేజ్ వాతావరణం మోజు అయిపోయింది. ఆయన చెప్పడానికి సపరేట్ చూస్తున్నారు విలేజ్ లో. ఓహో వీళ్ళు బండ్లు అయిపోయారు అనేటప్పుడు మేము అందరం సపరేట్ అయిపోయాం. ఊరికి మీరు హీరోలు అయిపోయారు. హీరో నుంచి హీరో స్టేజ్కి వచ్చాము. హీరో నుంచి హీరోకి వచ్చి అందరూ కూడా ఒక ఋషి మింటూ ఒక ఇది ఉంటుంది కదా, అంత బండ్లు కొట్టినప్పుడు అయితే కుంకాలు వేసి ఊరేగిచ్చి అంతా అది చేశారు. విలేజ్ అంటే ఎట్లా ఉంటుంది, చిన్న రాయి పడింది చిన్న గన్లు ఊరని తెలిసిపోతుంది అట్లా. అట్లా 4 పక్క ఊర్లో అట్లా చేసినప్పుడు ఏదో చేయాలి. అప్పుడే మాకు 18 సంవత్సరాలు పెళ్లి చేస్తామని చెప్పి ఇద్దరు కవల పిల్లలు వచ్చారు టిన్స్. వాళ్ళ పేరు రామమ్మ లక్ష్మమ్మ. చాలా ఫస్ట్ మ్యాచ్ అనమాట మాకు. అది 16 సంవత్సరాల వయసు ఉండొచ్చు, 16-17 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పుడే అన్నాం అనమాట, మాకు ఏం తెలీదు ఏం చేసామని పెళ్ళి, ఇప్పుడు మాకు ఏం వీకేమని అసలు ఏం చేసాం అసలు. అంటే యాక్చువల్ ఏంటంటే చిన్న వయసులో విలేజ్లో ఏంటంటే పెళ్లి అనగానే అసలు గంతులు వేస్తారు అది ఆ వయసులో. బట్ మా అంతరాత్మ ఏంటంటే ఏదో చేయాలి అనే ఉండదు కదా పెళ్లి చేసుకునేది. అప్పుడు పెళ్లి చేసుకుంటే జీవితం అయిపోయినట్టేనా, పెళ్లి అయితే అయిపోయింది, పిల్లలకంటే ఇంత జీవితం ఇది కాదు ఇంకేదో ఉంది అనేది మాలో ఉండదు లోపట. అందుకనే మేము అప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేయడానికి టీన్స్ ట్రై చేసాం, దొరకలే. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఏం బాధపడి ఉంటారు, వాళ్ళే పెట్టి ఉంటుంది, వాళ్ళు ఏమో చాపం పెట్టారా మమ్మల్ని కాదన్నారు కాబట్టి మీకు దొరకరు టీన్స్ అని.
చాలా మంది ట్విన్స్ అంటే మ్యారేజ్ కూడా ట్విన్స్ నే సెట్ చేయాలని చూస్తుంటారు పెద్దవాళ్ళు కూడా. అలాగే మీకు వచ్చిన ఫస్ట్ మ్యాచ్ మీరు మిస్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ దొరకలేదు. బాగా ట్రై చేసాం ట్విన్స్ చేసుకోవాలని. యాప్లో ఇచ్చాం, తమిళనాడులో కేరళ వెళ్ళాము, కర్ణాటకలో చూసాము. అంటే ఫైటర్ మా జాబ్ ఫైటర్స్ కదా, అన్ని అలవాట్లు ఉంటాయని, కొంచెం డ్రింక్స్ అలా ఉంటాయని చాలా మంది. మాకు మా పిల్లలు కూడా లేదు, పెళ్ళి అవుతుంది అని డౌట్ ఉంటుంది. ఫైటర్లు అంటే పిల్లలు కూడా పోలీసు అదే ట్విన్స్నే. అదే ఫస్ట్ నుంచి కూడా మా గోల్ ఏంటంటే, మా నాయనమ్మ మమ్మల్ని ఫస్ట్ పెంచిందని చెప్పింది కదా, చెన్నై వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆవిడ సినిమాలకు వెళ్దాం అన్నప్పుడు మా అమ్మగారు అట్లా వెళ్దాం అన్నప్పుడు ఆవిడ నేను అక్కడికి సినిమాలో అన్ని అలవాట్లు ఉంటాయి అంటారు, అంటే తాగుతారంట, అట్లా ఉంటాయి అట్లా ఉంటాయి. ఇప్పుడు టీ కూడా తాగం విలేజ్లో ఉన్నాను, అలా అలవాట్లేదు. మామూలుగా ఏది పాలు పెరుగు తిన్నాను. ఇప్పుడున్న జ్వరం వచ్చినప్పుడు టీ దగ్గర టాబ్లెట్స్ కావాలంటే అది కూడా తాగేవాళ్ళం కదా, టీ వేసుకొని టాబ్లెట్ అట్లా అనమాట. అట్లా మా నాన్నమ్మ అట్లా ఫస్ట్ మా నాన్న మీద ఒట్టి వేసుకున్నాను అనమాట, మీరు ఇక్కడ నుంచి ఎలా వెళ్తున్నారు అలా ఉండాలి. ఈరోజు కూడా ఏం అలాంటి ఏమి టీ బీటీ సిగరెట్లు అలాంటివి ఏమి అలవాట్లేదు. మీ నాయనమ్మ గారు ఉన్నారా ఇప్పుడు? లేదు, ఫైటర్ అయిపోయినప్పుడు ఉన్నారు, మాస్టర్ ఫైట్ మాస్టర్ అయినప్పుడు లేరు, చెన్నై వెళ్ళినప్పుడు ఉన్నారు. మీకు నంది అవార్డ్స్ వచ్చినప్పుడు అయితే ఫస్ట్ లో ఉండుంటారు. లేదు లేదు, అప్పటికి లేరా? చనిపోయింది. సరే, రాజు గారి దగ్గరికి మీరు వచ్చేసరికి మీ వయసు ఎంత ఇద్దరిది? 20 ఉంటాయా? 19 సంవత్సరం వచ్చాము, 1 year తిరిగాము ఆయన దగ్గరికి. డైలీ తిరుగుతూ 6 months పట్టింది. మేము మెడ్రాస్ పోయేటప్పటికి 19 ఏజ్, అప్పుడు ఆయన దగ్గరికి పోతే 18 అంత ఉంటుంది. రామ్ లక్ష్మణ్ గురించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకునే ముందు మనసులో మాట కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అవకాశం ఎట్లా ఇచ్చారు? ఆయన ట్రైనింగ్ ఇచ్చారా లేకపోతే ఏదైనా చిన్న చిన్న వేషాలు? నాన్నగారు తీసుకెళ్ళి పరిచయం చేస్తే మీకు ఏమొచ్చాను అంటే, అప్పుడు 2 కర్రలు, మా విలేజ్లో కర్రలు తిప్పడం తెలుసు కదా మాకు, కర్రసాం కదా, ఆయన ముందు చేసి చూపించాం. అంటే మనకు తెలిసింది కదా, బట్ ఆయన ముందు ఎదురుగా బాగా ఆయన ఫిజిక్ అంతా బాగా హెవీగా ఉంటుంది. ఆయన చూసినప్పుడు కొంచెం కంగారు పడిపోయి అసలు చేయాల్సింది మర్చిపోయి ఇద్దరు వెళ్ళారా అంటే కొంచెం ఆయన ముందు చేయాలంటే భయం కదా. అంటే బయటకు వచ్చాం కదా ఊరి నుంచి, ఇంకో మనిషిని చూస్తే అదేంటో సినిమా వాళ్ళు అనేది ఫస్ట్ టైం ఇంకో మన సంబంధం లేని మనిషిని చూసాం కదా. అది పైగా కొత్త ప్రపంచంలోకి వచ్చారు. అది అంటే మా రాజు మాస్కర్ మా ఊరు ఆయన హౌస్ ఉండేది, అప్పుడు వస్తుండేవాళ్ళు ఆయన దగ్గర. కానీ సినిమా ప్రపంచం అనేది కొత్తది కదా, సినిమా అనేది అసలు ఊహించలేదు కదా. అదొక రకమైన కంగారు, పైగా ఆయన అంత పెద్ద మనిషి తెలియదు, పబ్లిక్ మనుషులు బయట మనుషులు తెలియదు, ఊర్లో వాళ్ళ మనుషుల గురించి తెలుసు. అప్పుడంతా ప్యాంట్లు ఏం లేవు, లుంగీలు ఇలా మడిచేసి కట్టుకున్నాం. తర్వాత 6 months తర్వాత ఆయన ఏదో అంతరాత్మ రండి అన్నారు. రండి అన్న తర్వాత 6 నెలలు బాగా ట్రై చేసి ఫస్ట్ టైం ప్యాంటు ప్లాట్ఫామ్ మీద కొనుక్కొని 70 రూపాయలు 75 రూపీస్ ఫస్ట్ టైం ప్యాంట్. ఏ ఇయర్లో? అది ఫస్ట్ మేము 87 అనుకుంటాం వెళ్ళింది. 87 చాలా వింతగా ఉంది మీ లైఫ్ స్టైల్. రైల్వే స్టేషన్లో ఫస్ట్ టైం ప్యాంట్ వేసుకోవాలి. ఫస్ట్ ప్యాంట్ మేము ఫస్ట్ నుంచి కూడా హీరోలు ప్యాంట్ వేసుకుంటారు, మనం ఎందుకు వేసుకోకూడదు అనేది మనం ప్యాంట్ వేసుకోవాలని గోల్ అనమాట. చేయాలి కదా, విలేజ్ లో ప్యాంట్ వేసుకోవడానికి మ్యాచింగ్ ఉండదు కదా. ఇప్పుడు అందరు విలేజ్ లో ప్యాంట్లు వేసి తిరుగుతున్నారు, కానీ అప్పుడు విలేజ్ లో ప్యాంట్ అంటే చదువుకున్న మనిషి డైర్ ఉండేది, లుంగి కూడా ఉండేది, ఎంత డైర్ ఉండేది అనమాట. ఎందుకంటే లుంగి అడ్డం ఉంటుంది కదా పని చేయడానికి, తడిసిపోయి దీంతో టెన్షన్ ఎందుకు అని, చెప్పులు ఉండవు, హ్యాపీ తలపాకి చుట్టూ పని చేసేవాడు కదా. అట్లా ఫస్ట్ టైం ప్యాంట్ కొనుక్కొని ఫస్ట్ 5 days ఉన్నాం చెన్నైలో. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ దిగి ప్యాంటు మరిచి బ్యాగులు పెట్టుకుని లింక్ కట్టుకుని ఊరు వెళ్ళాం. ఛానల్ పెట్టింది, ఊరికి వెళ్తాను ప్యాంట్ వేసుకుని ఊర్లో తిరగడానికి ఛానల్ పెట్టింది మాకు. అందరి ముందు సిగ్గుగా, అంటే అక్కడ అసలు మనం అక్కడ సెటిల్ అవుతాం లేదని తెలియదు కదా. ముందు ప్యాంట్ వేసి తిరిగితే మళ్ళీ అంతా నవ్వుతారు కదా. అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చిందాక ఆ తర్వాత మనం అక్కడ ఉండొచ్చు సినిమాలో, నా తర్వాత ప్యాంట్ వేసుకుని ధైర్యంగా వచ్చి. తర్వాత మీకు రాజు గారు ఫస్ట్ ఏ సినిమా ద్వారా మీకు అవకాశం? మేము రాజు మాస్టర్ ఫస్ట్ ఫైటర్గా మేము 89లో ఫైటర్గా కార్డు తీసుకున్నాం. ఫస్ట్ కార్డు తీసుకున్నారు? ఫస్ట్ ఫైటర్ కార్డు తీసుకొని నా ఫైట్లో అన్ని సినిమాల్లో ఫస్ట్ ఖైదీ నెంబర్ 786లో చిన్న క్యారెక్టర్ ఫైట్స్ స్టార్ట్ చేసాము. నా నుంచి చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చేసేవాళ్ళు. అప్పుడు మా రాజు మాస్టర్ చిరంజీవి గారి సినిమా చేసేవాళ్ళు, లంకేశ్వరుడు అట్లాంటి సినిమాలన్నింటిలో మేము ఫైటర్గా చేసాం. ఫైటర్గా వెంకటేష్ బాబుది దుర్నక్షత్రం ఏదో సినిమాలో అట్లా ఫస్ట్ సినిమా మేము చేసాం. అంటే ఫస్ట్ మీరు ఫైటర్స్ గా చేసినప్పుడు మనం సినిమాలో చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తుంటాం, ఒక హీరో వచ్చి ఫైటర్స్ ని కొడుతుంటే బాగా ఎంజాయ్ చేస్తుంటాం. బట్ మీరు అక్కడ యాక్ట్ చేసేటప్పుడు దెబ్బలు తగలటం గానీ, కింద పడిపోవడం లేవడం గానీ, అంటే మిస్ అవ్వచ్చు కదా, మిస్ పంచ్ ఒక్కోసారి కొట్టినప్పుడు కరెక్ట్ గా అనుకొని మనం అటాక్ చేసేటప్పుడు కరెక్ట్ గా అనుకున్నది జరగకపోతే దెబ్బ తగులుతుంది. అలాంటి సందర్భాల్లో ఎక్కువ దెబ్బలు తగిలిన సందర్భాలు కానీ
అలాంటివి ఎన్నిసార్లు ఫేస్ చేస్తుంటారు? చాలా మాటలు ఎక్సలం ఫైటర్ అనేటప్పటికి టెన్షన్ జాబ్ కదా. కరెక్ట్ టైంకి మనం ఆయన కత్తితో తీసుకుని మిస్ చేయాలంటే ఆయన బెండ్ అవ్వాలి, ఏదో ఒక సమయంలో ఆయన బెండ్ అవ్వకపోవచ్చు, మనం కరెక్ట్గా ఉండకూడదు అనమాట. హీరో కంటే మనం యాక్టివ్గా ఉండాలి, ఆయన మిస్ అవ్వకపోయినా మన మిస్ అవ్వకూడదు. ఎందుకంటే మన దెబ్బ ఆయనకి తగలకూడదు, మనకు తగలకుండా జాగ్రత్త పడాలి. ఆయన కొట్టిన దెబ్బ తగిలినా పర్లేదు, బట్ మనం కొడితే ఆయన తగలకూడదు. బట్ హీరో అంటే అంతమంది మనం డిపెండ్ అయి ఉంటుంది. హీరో అంటే కదా ఆయన ఎంతో మన పూలో చూసుకోవాలి బాధ్యత కదా. అప్పుడు కత్తులు చేతిలో పెట్టి ఫైట్ చేయాలంటే కొద్దిగా భయం వచ్చేది అనమాట. చిరంజీవి గారు ఉన్నారు అనుకో, చిరంజీవి గారు ఉంటారు, ఆయన కత్తి తీసుకుని పడవటాలు ఇట్టాలు ఉంటాయి కదా, గిస్తారు ఉన్నప్పుడు కానీ వాళ్ళ దగ్గర చేయాలి, పని చేయాలి. ఓకే, ఎన్ని రకాలుగా ఫైట్స్ అప్పుడు మీరు చేస్తుండేవాళ్ళు? అంటే మీరు కంపోజ్ చేయడం కాకుండా రాజు మాస్టర్ దగ్గర మీరు ఫైటర్స్ గా ఉన్నప్పుడు ఈ కత్తి యుద్ధాలు కావచ్చు, కర్ర యుద్ధాలు కావచ్చు, అంటే కత్తి యుద్ధాలు ఎక్కువగా ఉండకపోవచ్చు, కత్తిదాలు తక్కువేనమ్మా. గుర్రాలు తోలటాలు, గుర్రం తోలటాలు తోలేము, గుర్రం తోలటం తోలేము. అప్పుడు ఇదేదో గుర్రాలు తోలేదో సినిమా ఫుల్ గుర్రాలు తాది సినిమా ఒకటి మంచి కొదమసింహం. ఫస్ట్ మా గుర్రాలు తెలియవు, అప్పుడు చిరంజీవి గారు అంత గుర్రాల సినిమా అది. అప్పుడు నేర్చుకున్నారా మీరు? ఎన్ని రోజులు పట్టింది? ఏం నేర్చుకోవటం ఏం లేదు, రాజు మాస్టర్ గుర్రాలు ఎక్కడ అన్నాడు, ఎక్కేమో పడతాం వెళ్తాం అంతే. ఇంకా నేర్చుకునేలా గీర్చుకోవడాలు ఉండవు, కింద పడ్డాం మళ్ళీ ఎక్కటం దిగటం అంతే. అంటే ఫైటర్ అంటే దెబ్బని ఫేస్ చేస్తానికే కదా ఫైటర్ యాక్చువల్ జాబ్. పడతాం భయపడితే ఫైటర్ కాదు కదా, అందుకని ఎక్కుతాం పడిపోవడం మళ్ళీ ఎక్కటం దెబ్బలు తోలితే ఎంత సహజమే. చిరంజీవి గారు అక్కడ గుర్రంలో నేర్చుకున్నా, గుర్రాలు తోటప్పుడు కూడా ఆయన పక్క తోలటాలు కొన్ని గుర్రాలతో ఫైట్లు కొంచెం ఇబ్బందిగా ఫేస్ చేసి ఇప్పుడు బాగా గుర్రం అది తోలుతాం బాగా. అన్ని హార్స్ రైడింగ్ అనుకున్నంత ఈజీ కాదు, మీరు పడినా కూడా కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు అసలు గుర్రం అలవాటు అవ్వడానికే చాలా టైం పడుతుంది. పెద్దాం మాకు దెబ్బలు తగిలి నాకు దెబ్బ తగిలి గుర్రం నుంచి పడి ఇది ఫ్రాక్చర్ అయింది. ఎన్ని రోజులకి మళ్ళీ రికవర్ అయ్యారు? ఒక 3 నెలలు. 3 నెలలు ఇంకా షూటింగ్కి వెళ్ళలేదు అప్పుడు? 3-4 నెలలు షూటింగ్. ఓకే, పడిపోయి మంచి రన్నింగ్ లో పడిపోతే గుర్రాలు తొక్కుండా వెళ్ళిపోయినాయి. పడతాడు ఛాన్స్ ఉన్నాం, అది పడదనేది ఏముండదు, పడేస్తే ఛాన్స్ పడదు. చాలా దెబ్బలు ఫైటర్స్ గా ఉన్నప్పుడు బాగా దెబ్బలు. అలా ఫైటర్స్ గా మీరు ఎన్ని సినిమాలు చేస్తుంటారు? ఫైటర్స్ గా చాలా సినిమాలు చేసాం, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు, ఆల్ లాంగ్వేజ్. చెన్నైలో ఉన్నాం కాబట్టి ఆల్ లాంగ్వేజెస్ కి దగ్గరగా ఉన్నాము. అందరికి చాలా మంది విలన్స్ డూప్, హీరోలు డూప్లు. డూప్ గా చేసేటప్పుడు రిస్కీ షాట్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఎక్కువగా మీకు ఇది ఇంత పెద్ద రిస్క్ కదా, చేస్తే ఏమన్నా అవుతుందేమోనని ఎప్పుడన్నా భయపడ్డ సందర్భం ఉందా? డెఫినెట్గా కొన్ని సందర్భాలు ఉంటాయి. యాక్చువల్గా మేము రాజు మాస్టర్ దగ్గర చేసేటప్పుడు ఇళ్ళకి నేను ఎక్కువ డూప్ వేసేవాడిని. హీరో కంటే నా పేరు సొంతంగా ఉండే ఇళ్ళకంటే ఎక్కువ రిషి షాట్లు ఉండే అనమాట. ట్రైన్ మిన్స్ దూటాలు, కారు మిన్స్ పట్టాలు. బట్ భయపడే సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి. భయపడినా కానీ బట్ మన జాబ్ ఎన్నుకున్నాం, బట్ మన చదువు లేకుండా వచ్చాం. బట్ దీంట్లోనే మన మనస్ఫూర్తికి చేయాలన్న భావాన్ని మనసులో పెట్టుకొని భగవంతుని తలుచుకొని మరి షార్ట్ ముందు భగవంతుని మనసులో పెట్టుకొని ఒక చిన్న జడ్జిమెంట్, మనకు కారు ఎక్కడ పడుతున్నామంటే అక్కడే లుక్, ఇక అదే అక్కడే ఇక చాలా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. చిన్న ఒక భయం సెన్స్ కానీ వచ్చినా కానీ చాలా కష్టం. ఇప్పుడు ట్రైన్ మీద ఫాలింగ్ అనుకో, ట్రైన్ రన్నింగ్లో ఉంటామన్నా మేము బెడ్లు ఎంత దూరం వేస్తాం యాక్చువల్గా. అంటే మేము అక్కడ జంప్ ఏంటంటే బెడ్ లేని ప్లేస్లో జంప్ తీసుకోవాలి. బెడ్ మీద డైవ్ చేసి మీరు బెడ్ మీద పడతారు, బెడ్ మీద పడతాం అనమాట. మళ్ళీ బెడ్ మీద మనం డైవ్ తీసుకున్నామంటే అది కింద పడతాం. అవును. అంటే అప్పుడు ఎలా ఉండాలంటే మనకి ఒక గ్రౌండ్ చూసి దూకాలంటే ఎట్టుంటుంది, నీకు అంత ధైర్యం కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి. బట్ బెడ్ మీదకి వెళ్తాం అయినా కానీ ఫస్ట్ బెడ్ లేకుండా దూకాలి. అలాంటప్పుడు చాలా అలా వేస్తాం, ఇక్కడ డైవ్ చేస్తే అలా పడతాం, తోసుకెళ్ళిపోయాడు ఆడ పడేస్తుంది. అట్లాంటి చేసేవాడు చాలా రిస్కులు జరిగింది. ఇంకా బాలకృష్ణ సినిమా కూడా మళ్ళీ డూపేస్తూ చాలా భయపడిన విషయం ఏంటంటే డ్రైవర్ ట్రాక్ రిపేర్ చేస్తుంటారు కదా, అప్పుడు దాని మీద మేము విలన్ను నేను హీరో డూప్ పండుకొని ఫైట్ చేస్తా ఉంటే ట్రైన్ వస్తుంటుంది. అప్పుడు సీజీలకు తక్కువ యాక్చువల్గా, మా రాజు మాస్టర్ ఉన్నప్పుడు సీజీలు తక్కువ కదా, దగ్గరికి వస్తున్నప్పుడు మేము జంప్ చేయాలి. ఆ ట్రైన్ వస్తుంది మేము ఇద్దరు ఫైట్ చేస్తున్నాం, ఒక మళ్ళీ దాన్ని చూస్తుండాలి, ఫైట్ చేస్తున్నాం. ముందు చేయకూడదు మళ్ళీ, అంటే మరి ముందు చేసినా మరి భయపడినట్టు ఉంటుంది, మా మాస్టర్ ఒప్పుకోడు. అందుకని లేస్ చేస్తే మన ప్రాణం ఉండదు. ఇట్లాంటప్పుడు ఒక 10 నిమిషాలు అయితే ప్రాణం దగ్గర పెట్టి అట్లాంటివి టెన్షన్స్ బాగా.
ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి అందరికీ తెలుస్తుంది ఫైట్ ఎలా కంపోజ్ చేస్తారని, మీడియా కావచ్చు లేదా టీవీలో ఇవన్నీ చూస్తూ కూడా ఓహో ఇప్పుడు రోప్ వేస్తున్నారు, ఇక్కడ బెడ్లు వేస్తారు, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలిసింది. బట్ ఒకప్పుడు ఫైట్స్ మీరు ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా జనానికి అంతగా తెలియదు. అప్పుడు మీడియా తక్కువ కదా, మీడియా రాము తక్కువ. మీడియా వచ్చిన తర్వాత అన్ని లొకేషన్ లో షూట్ చేస్తున్నారు కదా, వర్కింగ్ అనే షిల్స్ వస్తున్నాయి కదా, అర్థమైపోతుంది. మేకింగ్ లో మొత్తం అర్థమైపోతుంది. మేకింగ్ రాకముందు తెలిసేది కదా, మేకింగ్ వచ్చిన తర్వాత మొత్తం బయటపడింది ఇష్యూ అంతా. రోపులు జంపులు అని కింద బెడ్లు ఉంటాయి. రిస్క్ ఉందా, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఆడియన్స్ కొత్తదనం చూపించాలంటే ఏదో మనం ఇంతకుముందు పాత ఫైళ్ళు చూస్తే చూడరు కదా, కొత్త చూపించాలి, అడ్వాన్స్ ఉండాలి కదా, మళ్ళీ చేయాలి. సో ఫైటర్స్ గా మీరు చాలా సినిమాలు చేశారు. రాజు మాస్టర్ దగ్గరే చేశారా, బయట మళ్ళీ వేరే మాస్టర్ కూడా చేశారు? ఎవరెవరి దగ్గర చేశారు? అదే విజయన్ మాస్టర్ దగ్గర చేసాము, సూపర్ సుబ్రాయన్, కనల్ మాస్టర్, ఫైట్ మాస్టర్ మనకి ఇప్పుడు విజయ్ మాస్టర్ ఉన్నాడు, ఆయన దగ్గర చేశారు. అందరి దగ్గర అనుభవాలు తీసుకుని మేము ఫైట్ మాస్టర్ అయ్యాం. తర్వాత మీరు సొంతంగా కంపోజ్ చేయడం ఎప్పుడు మొదలెట్టారు? సొంతంగా అసలు మాకు ఫైట్ మాస్టర్ అవ్వాలని ఏం కాదు. ఫస్ట్ హీరోలు అవుదాం అనుకున్నాం అన్నమాట. అంటే అంటారు 10th క్లాస్ రాయడం గవర్నమెంట్ ఇంటర్ డిగ్రీ రాద్దాం అన్నట్టుగా వెళ్ళిపోదాం అంటే ఇంక డౌట్ ఎందుకు అంటే ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాం. ఆర్టిస్ట్ అవ్వాలని ఒక 1 year 2 years ట్రై చేసాము. పెద్ద వర్క్ అవటం చిన్న చిన్న వేసేలే కానీ ఆ తర్వాత మనమే కథ ఎందుకు రాసి హీరోలు అవ్వకూడదని తర్వాత ఆ హీరో ప్రయత్నించాం. అది కొద్ది సినిమాలు చేసేసిన తర్వాత ఇప్పుడు ఊర్లో పని పొలం బోర్ కొట్టినట్టు ఇక్కడ ఫైట్ 2 years 3 years చేస్తారు. కొత్త ఏం చేద్దాం, యాక్ట్ చేద్దాం అనుకున్నాం. యాక్టింగ్ ఎవరు పరమ ఇవ్వలేదు. సరే యాక్టింగ్ మనమే హీరో ఎందుకు చేయకూడదు? తమిళ్లో ఎందుకంటే తమిళ్ అంతా వాళ్ళే స్టోరీ రాసుకొని భాగ్యరాజు, భారతరాజ, రాజకిరణ్, పార్థిపన్ ఇట్లా వాళ్ళు స్టోరీ రాసుకుని వాళ్ళు యాక్ట్ చేసేవాళ్ళు. మనం ఎందుకు యాక్ట్ చేయకూడదు చెప్పి మేము ఒక స్టోరీ పక్కన రైటింగ్ పెట్టుకుని స్టోరీ స్టార్ట్ చేసాం. యాక్చువల్గా మాకు ఫస్ట్ నుంచి కూడా మాకు చాలా హెల్ప్ అనుకున్నాం. ఒక పని చేస్తున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకో పనికి ఆల్రెడీ దాన్ని బీజ విత్తనాలు నాటుతాం. అంత అయిపోయింది మధ్య. నెక్స్ట్ ఏంటి ఈ పనిలో బోర్ కొట్టింది, కొత్త పని ఇంకేదైనా దాంట్లో ఇంకో పని ఎదుర్కొనడానికి కష్టాలు చాలా ఎదుర్కోవాలి, ప్రాబ్లం ఫేస్ చేయాలి, ఆర్థికంగా అన్నీ కానీ భయపడం. అట్లాగా అట్టే ఈ జీవితాన్ని ఇద్దరు. మీరు కొద్ది రోజులు ఫైటర్స్ గా చేసేసిన తర్వాత ఆర్థిక సమస్యలన్నీ క్లియర్ అయిపోయింది. మళ్ళీ యాక్టింగ్ అన్న తర్వాత మళ్ళీ హీరోలు అని చెప్పి మళ్ళీ ఫైట్ చేయట్లేదు, ఆర్థిక స్టార్ట్ అయింది హీరోలుగా. అలా చేస్తున్నప్పుడు చాలా తర్వాత హీరోలకి వర్కౌట్ అవ్వలేదు. మేము సబ్జెక్ట్ చెప్పాము. ఫస్ట్ కలియుగ రామలక్ష్మణ సబ్జెక్ట్ రెడీ చేసి అట్లా అయినో ప్రయత్నించాం. సో అప్పుడు మాకు ఒక గురూజీ ఉన్నాడు, ఇట్లా ఈ ధ్యాన మార్గంలో కూడా వెళ్తుంటాం కాబట్టి అన్నాడు, సరే పక్కన పెట్టి మళ్ళీ ఫైట్గా ట్రై చేయను అన్నాడు. మళ్ళీ ఫైటర్గా ట్రై చేస్తున్నప్పుడు సరే ఫైట్ మాస్టర్ ఎందుకు అవ్వకూడదు ఫ్రెండ్స్ ద్వారా అనిపించింది అనమాట. అంతకుముందు చాలా మాటలు అన్నారు ఫైటర్స్ మాస్టర్ అవ్వండి అని, బట్ మాకు ఇంట్రెస్ట్ లేదు, హీరోలో అవ్వదని ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత అప్పుడు ఫైట్ మాస్టర్ 2001-2 ఫైట్ మాస్టర్ అయ్యాం. అంటే హీరోలు గోలు మనసులో ఉంది కదా ఉండిపోయింది. అలాగే చెప్పి 2 సినిమాలు ఫైట్ మాస్టర్ చేసిన తర్వాత మళ్ళీ హీరోలుగా అవకాశం, ఫస్ట్ యాక్షన్ ఎవరో సినిమాకి అవకాశం ఇచ్చారు. అలాగే 4-5 సినిమాలు చేస్తూ ఫైట్ మాస్టర్ చేస్తూ 2 బ్యాలెన్స్ చేసుకొచ్చాము. చాలా తర్వాత అర్థమైంది ఇక మనం ఆంధ్రప్రదేశ్ మనుషులు ఇబ్బంది పెట్టకూడదు, మనం యాక్టింగ్ చేసి అది పోయింది అంతే. మనం కరెక్ట్ కాదు, ఇది మన జాబ్ ఫైట్ మాస్టరేను, మన లైఫ్లో స్థిరపడాలంటే. పైగా మనకంటే ఒక గుర్తింపునిచ్చింది, ఒక డబ్బునిచ్చింది, ఒక పనిని కరెక్ట్ గా మనం చేయగలిగిన పని అనేది ఒక ఏదో అమాయకత్వంగా ఇది మనం హీరోలు అనుకున్నాం. కానీ కొన్ని మనకు భగవంతుడు ఒకటి ఫిక్స్ చేస్తుంటాం, మనకు తెలియకుండా ఒక పని మన వెనక ఒకటి ట్రావెల్ అవుతూ ఉంటుంది. దాన్ని కాదు అనుకుని బయటకు వెళ్ళి ఇబ్బంది పడతాం, మళ్ళీ తిరిగి దాంట్లో పోతుంటాం. ఆయన ఇచ్చిన నిర్ణయం మటుకు మిస్ అవ్వదు, మన ఇచ్చిన నిర్ణయాలు అప్పుడప్పుడు మిస్ అవుతాయి. పిల్లలు ఆశపడ్డారు, 2 సినిమాలు ఇచ్చాడు, యాక్ట్ చేసిన హ్యాపీ, సంతోషం. మొత్తం మీరు ఇద్దరు హీరోలుగా ఒక 4-5 సినిమాలు చేస్తున్నారు. 4-5 సినిమాలు చేసాం. 5 సినిమాలు చేస్తారు ఒకరే, కానీ ఇద్దరు యాక్షన్ నెంబర్ 1 సంథింగ్ చేశారు. పర్లేదు. పోనీ 5 సినిమాలతో మీరు సాటిస్ఫైడ్ అమ్మాయి నటులుగా ప్రూవ్ చేసేసుకున్నాం. అంటే ఒకటి ఎన్నుకున్న తర్వాత బట్ దాన్ని రీచ్ అవ్వలేదు అంటే మన లోపల కోరిక అనేది ఒక చిన్న ఎత్తున నాటిన తర్వాత రాలేదనుకోండి, లోపల ముళ్ళ గుచ్చుకుంటుంది. అందుకని అది బయటకు వచ్చేసింది హ్యాపీగా. ఓహో దానిలో అనుభవం ఏంటో పొందాము, ఇది మన కరెక్ట్ కాదు అంటే ఇంకోటి చెప్తే అనుభవం కాదు, హీరోలుగా జాగినట్టు మేము ఒప్పుకునేవాళ్ళం కాదు. మా అంతటా మాకు ఒక తెలియకుండానే అంతరాత్మలోనే ప్రతిది కూడా ఇది కరెక్ట్ కాదని చెబుతూ ఉంటాం. మా పద్ధతి మాదంతా మాకే తెలియాలి, పక్క వాళ్ళు చెప్తే అసలు ఏమో మా అంతా మాకు ఇది కరెక్ట్ కాదని తెలిసిన రోజు వచ్చిన రోజు దాన్ని పక్కకి వెళ్ళాం. అది తర్వాత ఇప్పుడు మనం కరెక్ట్ కాదని చెప్పి ఫైట్ మాస్టర్గా అయ్యాం, ఇప్పుడు బీజీగా అయ్యాం, పర్వాలేదు భగవంతుడు. మనసులో మాట కార్యక్రమంలో మరో చిన్న బ్రేక్.
ఫైట్ మాస్టర్ అయిన తర్వాత 2001 నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేస్తుంటారు కంపోజ్ చేసినవి? 200 చేస్తుంటాం. 200 దాకా చేశారు. చిన్నవి పెద్దవి అన్ని కలిపి. స్టార్టింగ్ లో చిన్న సినిమాలు ఎక్కువ చేసేవాళ్ళం బాగా. 2 షూటింగ్లు 3 షూటింగ్లు చేసేవాళ్ళం. అంటే ఎలా కంపోజ్ చేయడం మొదలు పెట్టారు? ముందు మీ ఇద్దరితో పాటు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ని కూడా గ్యాదర్ చేసుకుని టీమ్ లా ఏంటంటే ఫస్ట్ ఫైట్ మాస్టర్ అవ్వక ముందు మాకు అడ్వర్టైజ్ ఏంటంటే మేము హీరోలు అవ్వదాం కథ రాసాం కదా, ఆ కథలో ఏంటంటే బాగా సినిమాలు చూసేవాళ్ళం ఎక్కువ. బాగా ఇంగ్లీష్ సినిమాలు అవి యాక్షన్ సినిమాలు బాగా చూసి దాంట్లో కథలో నుంచే యాక్షన్ రావాలి. ఊరక మనకు సిచ్యువేషన్ లేకుండా కొట్టుకున్నారు అనుకో పెద్ద రంజింగ్ ఉంచదు. కొట్టుకోవాలనే ఒక మూడ్ క్రియేట్ అనేది మేము కథలు చేసేటప్పుడు ఏం లేదు, మనకు పబ్లిక్ లో కొట్టుకుంటారు అనుకోండి గబక్కన, అది ఏదో కొట్టుకుంటారు, ఏం చేసి ఏం చేసి ఉంటాడు కొట్టుకుంటారు అని అడుగుతారు క్వశ్చన్. అది ఏం చేసి ఉంటాడు, ఎందుకు కొడుతున్నాడు, మనం చూడడానికి పబ్లిక్ ఏంటంటే ఈ కారణం అడుగుతాడు ముందు. ఎందుకు కొట్టుకున్నారే వాడు, ఏం చేశారే ఆ పాప దారిని పోయేవాడు వాడు చెల్లి నన్ను చెబుతున్నాడు అంట, అందుకా అన్నప్పుడు వీడికి క్లారిటీ కావాలి. అప్పుడు ఆ ఫస్ట్లో నుంచి కూడా ఇక ఫైట్ అనేది కంపోజ్ చేసినప్పుడు ఆడిన ఒక క్లారిటీ ఉండాలి, స్టార్టింగ్ ఫినిషింగ్ అనేది మాకు ఫస్ట్లో నుంచి బాగా ముద్రైపోయింది. ఈరోజు ఇంత ట్రావెల్ చేయడానికి కారణం ఆ పాయింటే. అదే దాన్ని మాకు సిచ్యువేషన్ చెప్పినా కానీ సార్ ఇక్కడ ఎందుకు హీరో వస్తాడు, ఎందుకు రావాలి, కారణం ఏంటి అని అంటే మాకు అప్పుడు కూడా ఆయన బాధాకరంగా ఉండదు. కొంతమంది బాధాకరంగా కూడా ఉంటుంది, చెప్పిన చేయండి అన్న కొంతమంది అంటారు కూడా. లేదు సార్ మాకు తెలియాలంటే అసలు హీరో క్యారెక్టరేషన్ ఏంటి, అసలు లాయరా, రోడ్లో తిరిగి పొరిక. ఎందుకంటే ఒక ఈడేట్ సినిమా ఉంది, వాడు రోడ్డు ఏమైనా తిరిగి పొరికి, వాడు కొట్టేది వేరే విధంగా ఉంటుంది. ఒక లాయర్ చదివాడు డిసిజన్ ఉన్నాడు, అతను పెద్ద కొట్టలేడు అనమాట. బాధ్యతలు కొన్ని ఉంటాయి కదా, అందుకని మేము ఫస్ట్ క్యారెక్టరేషన్ ఏంటి, హీరో అసలు సినిమాలో ఏం చేస్తుంటాడు అనేది మేము తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం మేము కంపోజ్ చేయడం వల్ల భగవంతుని ఎంత బట్టి మమ్మల్ని షెడ్యూల్ చూసి ఫస్ట్ ఫైటర్స్ని బట్టి ఎలా చేయలేదని కంపోజిషన్ రిహార్సల్ రూమ్లో మీ ఇద్దరం ఉంటాం కదా, మీ ఇద్దరం కొట్టుకోవడం తిట్టుకోవడం. ఒక రవితేజ గారి సినిమా వచ్చింది, ఆయన ఇంతకుముందు ఏం సినిమా చేశారు, ఆయన ఈ సినిమాలో ఫైట్లు ఏం బాగుండే, ఇట్లా ఒక్కొక్క సినిమాని తెలుసుకుంటాం. మీరు కంపోజ్ చేసేవి కూడా కొంచెం వెరైటీగానే ఉంటాయి, ఫైట్స్ కూడా ఎప్పటికప్పుడు కొంచెం. అలాగే అది మేము చెప్పకూడదు, మీరు చెప్పాలి ఆడియన్స్. అదే మేము చూసాం కాబట్టి మీకు నంది అవార్డ్స్ వచ్చిన సినిమాలు కూడా తీసుకుంటే ఆ ఫైట్స్ అందులో ఖచ్చితంగా అనిపిస్తుంది వీళ్ళకి సినిమాకి నంది అవార్డు వచ్చిందా, ఏ సినిమా ఆంధ్రుడికి వచ్చింది, రైట్ ఆంధ్రుడిలో ఫైట్లు బాగుంటాయి కదా, అది బీహార్ ఫైట్లు అంటే గన్లు ఫైట్లు అవి బాగుంటాయి. అలాగే ఢీ ఉంది, ఢీలో అమ్మాయిని ఎత్తుకుపోవాలనుకున్నప్పుడు ముష్టి వాళ్ళలాగా వచ్చి ఆ రాళ్ల మధ్య గ్రానైట్స్ మీద, అంటే ఒక చూసిన ప్రేక్షకురాలుగా నాకు ఎలా గుర్తొచ్చింది పేరు చెప్పగానే. అప్పటి నుంచి ఆర్య సినిమాలో ఫస్ట్ కాలేజీకి రౌడీస్ వచ్చినప్పుడు అసలు వాళ్ళని కొట్టకుండా ప్రాపర్టీ బ్రేక్ చేస్తాడు, అది కొత్తదాన్ని అనిపించింది. అట్లా భగవంతుడు అది మీరు ఆలోచనలు కూడా అలా కొత్తగా ఆలోచించి కథకు తగ్గట్టుగా కొంచెం వెరైటీగా అందించడంతో చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫైట్స్ కూడా ఇంతకుముందు ఏంటంటే ఒక హీరో రావడం, ఒక కర్ర తీసుకుని 10 మందిని 20 మందిని టపా కొట్టేయడం అంటే మొదట్లో చూసారు, తర్వాత జనానికి ఆడియన్స్ కొంచెం అడ్వాన్స్గా వెళ్ళినప్పుడు కొంచెం అంటే దగ్గరగా సినిమా ఏంటని కొంత తెలిసిపోయినప్పుడు వాళ్ళ దగ్గరగా మనం చేయగలగాలని. ఇప్పుడు పాటలు ఫైట్లు రాగానే జనం లేచిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కొత్తదనం చూపించారు, కొంచెం ఇంట్రెస్ట్గా ఉండాలి ముందే, ఏదో కొత్తగా ఉంటుంది, స్టార్టింగ్ ఏదో కొత్తగా ఉందా అన్నట్టు కూర్చోవాలన్నమాట. మీరు కంపోజ్ చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన ఫైట్ ఏది, ఏ సినిమాలో ఉంది? ఇది కొంచెం మాకు ఈడేట్ సినిమా చూసే మేమే కొద్దిగా ఒంటరిగా ఫీల్ అయ్యాం, అంటే మేమేనా ఈ ఫైట్ చేసింది అంటే మనకి ఎలా థాట్ వచ్చిందని. అంటే కొన్ని సమయాలు ఏంటంటే మనకు డీప్ ఒక కాన్సెప్ట్ వెళ్ళిపోయినప్పుడు మనం మర్చిపోయే ఒక విషయం చేస్తాం, అంటే మనలో ఒక శక్తి మనలో చేస్తుంది ఆ పని. ఆ తర్వాత అర్థం కాదనమాట, మా సాధారణంగా మనిషిగా మనం చూసినప్పుడు ఇది మనమేం చేసాం ఈ పని, మళ్ళీ బయటకు వచ్చి ఇస్తున్నాడు అది అనిపించింది. ఈడేట్ అంటే మేమేనా ఫైట్ చేసింది. అప్పుడు ఫస్ట్ రాజమౌళి గారు ఫోన్ వచ్చింది, ఇప్పుడు డైరెక్టర్ అవ్వలేదు, భలే చేశారే ఫైట్, ఆ తల డిచ్చి కొట్టేది కానీ జస్ట్ అసలు ఎలా చేసామో మాకే తెలియదు అనమాట. అంటే ఏదో చెయ్యాలి అనే ఒక తపన ఉంటుంది చూడు, మనకి లోపల ఎన్నదే మనలో చెయ్యాలి అని ఒక గోల్ అనేది పెట్టుకుంటే అదే మనకి దారి చూపింది అన్నట్టు భగవంతుడు మాకు అదే లోపల దారి చూపించాడు. మీరు ఇప్పటి వరకు ఇట్లా చాలా సినిమాలు చేశారు, పెద్ద హీరోలతో కూడా చేశారు, అలాగే గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారితో కూడా చేశారు, ఎలా అనిపించింది ఆయనతో చేస్తారు? మాకు ఛానల్ నుంచి గబ్బర్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారితో గ్యాప్ వచ్చింది, సినిమాలు చేస్తా వచ్చి కూడా మాకు ఇంట్రెస్ట్ ఉండేది, ఆయనతో చేయలేని ఆయన కొంచెం ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు కదా ఎక్కువ, మాకు కొంచెం అది ఇంట్రెస్ట్ దానికి భగవంతుడి ఫెస్టివల్ సంబంధించింది, ఆయనతో చేయాలని ఇంట్రెస్ట్గా ఉండేది. అనుకోకుండా గబ్బర్ సింగ్ వచ్చింది, ఆయనతో ట్రావెల్ చేస్తే ఆయన మనోభావాలు మా మనోభావాలు కలిసి బాగా అండర్స్టూడ్గా మంచి ఫైట్స్ బాగా కంపోజ్. గబ్బర్ సింగ్ ఒకటేనా మీరు ఆయనతో చేస్తున్నారు? ఇప్పుడు గబ్బర్ సింగ్ 2 చేయబోతున్నాం. చేయబోతున్నాం. లేసు గుర్రం, లెజెండ్, సింహ
రేసుగుర్రంలో కూడా ఇంటర్వెల్ బిఫోర్ వచ్చే లారీ లారీ ఎఫెక్ట్ జంప్ అది మంచి పేరు వచ్చింది. మేము బాగా భయపడి మధ్యకాలంలో బాగా భయపడి ఫీల్ అయ్యింది రేసుగుర్రంలో జంప్, లారీ జంప్. యాక్చువల్గా బాగా టూ మచ్, అంటే మేము అనుకున్న జడ్జ్మెంట్ కంటే ఎక్కువ వచ్చాడు. బద్రి అని అతను మనకి తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం లారీ జంప్ చేశాడు. వెరీ గుడ్. లారీ జంప్ చేసిన తర్వాత ఎండ్లో పోయి చూసేపంటే లారీ ఇంజిన్ మొత్తం మోడల్ అయిపోయి లోపల మనిషి అట్ అయిపోయింది. మనిషి ఉన్నాడా? మనిషి ఉన్నాడు. మనిషిని బాగా ప్యాక్ చేసాం. అంటే చాలా కిటికీల ప్రదేశంలో చాలా తర్వాత కూడా, అంటే చేయకు ముందు పెద్ద పేరు చేసిన తర్వాత కూడా చాలా సేపు దాంట్లో నుంచి బయట వెళ్ళిపోయాం. అయి ఉండేది అలాంటి రిస్కీ షాట్స్లో ఏమైనా ప్రాబ్లం, దాదాపు ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చినటువంటి రిస్కీ ఫైట్ ఏదైనా కంపోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? రిస్కీ అంటే మేము భద్రా సినిమాలో రవితేజ్ దాంట్లో ఒక జంప్ చేయాలి. అతనికి 2 బళ్ళు ఇలా గుద్దుకోవాలి. జస్ట్ అతను పోయి కింద కొని ఇతను పోయి పైన గుద్దాడు. ఇక్కడ రాడ్ పిగేసాం వాళ్ళకి, సేఫ్టీ రాడ్. ఆ రాడ్ వచ్చి ఇక్కడ గొంతుకి లాక్ అయ్యింది. బట్ నెక్ మూమెంట్ లో ఉండదే ఆయన ప్రాణం కొట్టులాడుతున్నాడు, మేము చేతుల్లో రావట్లేదు. చిన్న టెన్షన్స్ అనమాట. ఆయన అంటే ఇక్కడ ఎల్లింగ్ పెట్టడానికి అంత ఫేస్ కదా, ఎడంగా తీయడం క్రష్ అయిపోయింది. అక్కడ చాలా సేపు అందరం భయపడిపోయి కాలేజీలో తర్వాత సేఫ్. అది బాగా, అంటే ప్రాణం ఎండుకు పోయి అతను దగ్గరికి, అంటే నెక్ వచ్చాడు. మీరు కంపోజ్ చేసేటప్పుడే ఆలోచిస్తారు కదా, ఇలాంటివి చేస్తే మళ్ళీ ఏమన్నా రిస్క్ అవుతుందేమో, ప్రాణం అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరిలో ఇద్దరు ఈక్వల్గా వస్తే కొట్టుకునే వాళ్ళు, వాళ్ళిద్దరిలో దగ్గరికి వచ్చాడు అతను చిన్న భయపడ్డాడు. డౌన్ వచ్చాడు, పైకి వచ్చాడు. అతను ఏంటంటే ఇద్దరు కాన్ఫిడెన్స్ వచ్చి కొట్టిన వాళ్ళు, ఇద్దరు చిన్న భయపడలేక ఇతను పైకి వెళ్ళిపోయాడు. అంటే మిస్టేక్ అతనిది యాక్చువల్గా. అది చెప్తా ఆ సమయంలో భయపడకూడదు. గుడ్. ఇప్పుడు లైన్ సినిమా లెజెండ్ తర్వాత లైన్స్, ఎక్సలెంట్ ఫైట్స్, డిఫరెంట్ కంపోజ్ చేసాము. నెక్స్ట్ కిక్ 2 రవితేజ గారిది. రవితేజ గారు అన్ని ఆల్మోస్ట్ మేము అన్ని కంపోజ్ చేస్తుంటాం. సురేందర్ రెడ్డి ముందు రేసుకోవడం, ఇప్పుడు కిక్ 2 ఎక్సలెంట్ ఫైట్స్ వచ్చినాయి. నెక్స్ట్ పండగ చేసుకో. కిక్లో కూడా మీరే చేస్తారా? కిక్లో మేము చేయాలి. అప్పుడు కిక్ 2 దానికంటే ఇప్పుడు యాక్షన్స్ ఎక్కువ యాడ్ అయినాయి దీనిలో. గుడ్. మా జీవితం ఇలా పయనిస్తూ ఇప్పుడు మళ్ళీ మీరు కొంచెం గ్యాప్ తీసుకొని ఏదో ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకలా గ్యాప్ తీసుకోవట్లేదు కదా, గ్యాప్ ఉండప్పుడు మేము చెప్పాం కదా, ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పనిలోకి మేము ఆలోచిస్తామని. మేము హీరోలకు చేస్తున్నప్పుడు ఫైట్ మాస్టర్కి వచ్చాము. ఒక ఫైట్ మాస్టర్ అనేది మేము అనుకున్నాము. ఫైట్ మాస్టర్ తర్వాత నెక్స్ట్ డైరెక్షన్ చేయాలి. మన సినిమాలు ఏం చేయకుండా ఫైట్ మాస్టర్ పెద్ద డ్యాన్స్ మాస్టర్ అంటే డైరెక్షన్ చేయాలి. మాకు పోతున్న ఈ జర్నీలో మా అంతరాత్మ ఇంతకుముందు ఎలా చెప్పింది అలాగే ఇప్పుడు ఒక అంతరాత్మ ఆలో ఒక డైరెక్షన్ చేయమంటుంది. లేదు ఒకప్పుడు ఉంది, ఇప్పుడు టోటల్గా డైరెక్షన్ అనేది లేదు. ఫైట్ మాస్టర్ జాబ్ లాస్ట్ జాబ్. అంతరాత్మలో అసలు మనం ఎవరు, మన అసలు ఎందుకు వచ్చాం ఈ ప్రపంచం మీదకి, అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే ఫైనల్లో మేము ఉన్నాము. ఇప్పుడు మేము ఇఫాస్ నాకు ధ్యాన మండలి కోర్స్ చేసాము. శ్రీ సత్యసాయి ధ్యాన మండలి సంస్థ వాళ్ళ దగ్గరే కోర్స్ చేసాము. భిక్షమి గురువు గారి దగ్గర కోర్సు తీసుకున్నాం. సుభాష్ పత్రిజ్ దగ్గర, మొత్తం సత్యనారాయణ, టోటల్ ఎంతమంది గురువులు ఉన్నారో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ సంస్థ ఏంటి, వాళ్ళు ఏం చెబుతున్నారు అని అన్ని కోర్సు అందరి దగ్గర వెళ్ళి మేము కలవడం జరిగింది. మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఫైట్ మాస్టర్ వచ్చింది షూటింగ్ చేస్తూ మేము అంతరాత్మలో పయనిస్తున్నాము. మేము ప్రేక్షకులు మేము చెప్పబోయేది ఏంటంటే, లాస్ట్ క్లైమాక్స్ అనేది పేరు, డబ్బు, ఈ దేహం ఇవన్నీ అసలు మన అంటరావు. ఇది మన కరెక్ట్ కాదు. మన లోపల ఇంకొక ప్రపంచం ఉంది. ఈ బయట ప్రపంచంలో జనమంతా బయట ప్రపంచంలో చూసి పరిగెడుతున్నారు. కాబట్టి మన అంతరాత్మలో కానీ మన అంతరాత్మలో మన మైండ్ కానీ తిరిగితే అసలు మనం ఏంటి అనేది ఇంకో ప్రపంచం లోపల. ఆ ప్రపంచంలోకి వెళ్తే ఆనందంగా ఉండొచ్చు. ప్రతి క్షణం ఆనందమైన ఆనందం మేము అనుభవిస్తున్నాము. ఇప్పుడు తొందరలో మేము 2-3 సంవత్సరాలు అది ఫైట్ మాస్టర్ కొంచెం తగ్గించేసి ఈ గురువుల దగ్గర నేర్చుకున్న సత్యాన్ని ఆధ్యాత్మికంగా అసలు మనిషి ఏంటి, మనిషికి అసలు ఎంత గొప్ప మనిషి అంటే అసలు ఎంత గొప్ప అని మనిషి ఆలోచన అన్ని జంతువుల కల్లా మనిషి జన్మ అనేది గొప్పది. ఈ సత్యాన్ని మేము 10 మందికి చెప్పాలనేది మా అంతరాత్మ చెబుతుంది. మా లాస్ట్ జాబ్ ఇదేను. ఎందుకంటే సినిమాలో ఇంతమంది ప్రపంచంలో ఎంత డబ్బులు ఎంత ప్రపంచంలో అయ్యామంటే సినిమా డబ్బులు అంటే అందరి దగ్గర డబ్బులు తీసుకుంటే సినిమాలు 10 రూపాయలు సినిమా చూస్తేనే మేము ఎంతోళ్ళు అయ్యాము. అందుకని చెప్పి ఈ జనం డబ్బులతో మేము ఎంతోళ్ళు అయ్యాం. కాబట్టి మేము మనస్ఫూర్తిగా మేము జనంలోకి వెళ్ళి మేము మాలో తెలిసిన సత్యాన్ని చెప్పాలనేది మేము నెక్స్ట్ గోల్ మాది.
ఓకే అండి, మీరు పెద్ద పెద్ద హీరోలతో డైరెక్టర్లతో పనిచేశారు కదా, ఎవరెవరితో చేశారు? ఎవరెవరంటే అందరు డైరెక్టర్లు చేసాం. పెద్ద హీరోలు కాడ నుంచి చిన్న హీరోలు దగ్గర చేసాం. బాలకృష్ణ, వెంకటేష్ బాబు, నాగార్జున, చిరంజీవి గారు ఒక్కళ్ళు మిస్ అయ్యారు తప్ప ఆలి కాడ నుంచి పెద్ద హీరోలు అందరూ 7 మాద అందరితో చేసాం. టోటల్ 7 మాద హీరో చేసాం. రామ్ చరణ్, మహేష్ బాబు, రవితేజ, అందరు హీరోలు చేసాం. మేము ఫస్ట్ టైం మేము చెప్పాల్సింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ మేము ఎప్పుడు కూడా మా జీవితాలు రుణపడి ఉంటాం. మేము పెద్ద చదువుకోలేదు, ఇంకా ఇప్పుడన్నా పెద్ద మారుతున్నాం కరెక్ట్. ఇంతకుముందు మాటలు కూడా క్లారిటీగా వచ్చేది కాదు. అలాంటి మమ్మల్ని ఆదరించి ఈ స్టేజ్ మమ్మల్ని భరించి మేమిద్దరం కొట్టుకొని చుట్టుకొని మమ్మల్ని భరించిన ఇండస్ట్రీకి మేము జీవితకాలం రుణపడి ఉంటాం. ఫైనల్ క్వశ్చన్ ఇంకొకటి, మీ ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు రాలేదా? వస్తాయి, షూటింగ్ల గురించే వస్తాయి, అంతేగాని పర్సనల్ గా పెద్దగా వచ్చినప్పుడు మళ్ళీ మీరే కాంప్రమైజ్ అవుతారా? పని గురించే కదా, పని గురించి గొడవ పడతా. పని ఇంటికి వస్తే మళ్ళీ ఇల్లే కదా, అంతే. ఫైట్స్ సినిమాల్లో చూడడం కన్నా అవి ఎలా క్రియేట్ చేస్తారో, దానిలో ఉండే కష్ట నష్టాలు ఏంటి అనేది కూడా మొత్తం మాకు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి మీ అనుభవాల్ని షేర్ చేసుకున్నందుకు మా 99 టీవీ ప్రేక్షకుల తరపున థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఈనాటి మనసులో మాట. మరో ప్రత్యేకమైన అతిథితో మనసులో మాట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.